ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద వాజ్పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటలతో మంత్రముగ్ధుల్ని చేసిన, నిర్ణయాలతో ఆశ్చర్యపరిచిన, కవితలతో సమ్మోహితులను చేసిన, పాలనలో చెరగని ముద్ర వేసిన వాజ్పేయికి సొంతమని కొనియాడారు. వాజ్పేయి లాంటి నేతలతో సంభాషించడం ఆయన నుంచి నేర్చుకోదగ్గ విషయమని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు దక్కని గౌరవం ఆ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పేవారని తెలిపారు. భారత రాజ్యాంగాల్లో భీష్మ పితామహుడు వాజ్పేయి అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారని గుర్తు చేశారు. బహుభాషా కోవిదులుగా భారతావనిపై చెరగని ముద్ర వేసిన వాజ్పేయి ఎప్పటికీ చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తిరుపతిలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దానికి ముఖ్య కారణం, కీలక పాత్ర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారిది పాత్ర ఉన్నది. ఈరోజు మనము గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి కానీ, అలాగే రహదారి సౌకర్యాలు కానీ, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేసిన మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం సుఖమయ ప్రయాణం సాధిస్తున్నాం. ఇంతకుముందు మనం తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్ళాలంటే 1.5 or 2 hours పట్టేది. ఈరోజు రోడ్లు విస్తరణ ఆయన హయాంలో చేసి ఈరోజు మనం కేవలం 50 నిమిషాల్లోనే తిరుపతి నుంచి చిత్తూరుకు చేరుకుంటున్నాం. ఆ విధంగా రోడ్లు కనెక్టివిటీని పెంచిన మహానుభావుడు వాజ్పేయి గారు. ఈరోజు ఆయన శత జయంతిని తిరుపతిలో ఘనంగా జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు. పెద్దలు, పురువృద్ధులు 80 సంవత్సరాల ఉన్నటువంటి అటల్ బిహారీ యొక్క జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం మనము. ఆయన దేశంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ప్రధాని స్థాయికి ఎదిగాడంటే ఆయన కష్టం ఎంతో తెలుస్తుంది మనకంతా కదా. ఆయన చేసినటువంటి ఈ దేశంలో ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉండి ఈ దేశానికి ఎంతో ఎనలేని సేవ చేశారు. ఇదే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయన్ని మెచ్చుకునే గొప్ప వ్యక్తి అని మెచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ భారతదేశంలో రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే ఉన్నావో అది పండించిన ఉత్పత్తులు పట్టణానికి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ఆయన యొక్క గ్రామీణ సడక్ యోజన పేరుతో ప్రపంచ దేశాల్లో కూడా కనెక్టివ్ రోడ్స్ను ఏర్పాటు జరిగింది. అదేవిధంగా విదేశాల్లో మన దేశానికి కనెక్షన్ ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయా యొక్క ఇవాళ సత్యాధికారులు జరుపుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆయన సత్యాధికారులు జరుపుకుంటూ ఆయన పూలమాల వేసుకుంటూ నివాళులు అర్పించుకుంటున్నాం.